హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఈ రోజు ఇదిగోండి ఇక్కడ మా మెడికల్ షాప్ అయితే క్లియర్ చేస్తున్నాను అనమాట. ఇది మా మెడికల్ షాప్ అండి, కానీ ఎవరు వచ్చి కొనుక్కోరు. మాకు కావాల్సింది మేమే తీసుకుంటా ఉంటాం అనమాట. ఏదో సరదాగా అంటున్నాలేండి. ఇది టీవీ యూనిట్ పక్కన ఈ యూనిట్ మొత్తం ఇదిగోండి సైడ్ ఈ ప్రొఫైల్ డోర్ ఉంది కదా, ఇందులో అన్ని కూడా మెడికల్ సిరప్స్ అవి అయితే ఉంటాయి అనమాట. ఏది కావాలన్నా ఉంటది. కోల్డ్ కి, కఫ్ కి, ఫీవర్ కి, వామిటింగ్స్ కి, మోషన్స్ కి, అట్లా దేనికైనా ఉంటది అనమాట మా మెడికల్ షాప్ లో. అంటే ఇక పిల్లలకి బాగాలేనప్పుడు మామూలుగా చూపిస్తూ ఉంటాం కదండి. సో ఇక ఏవేవో ఇస్తూ ఉంటారు బలానికి కానీ దానికి దీనికి అని చెప్పేసి. ఇంకా అలా ఇచ్చినవన్నీ కూడా ఇంకా కావాలన్నా ఎక్కడైతే వేయడానికి తీయడానికి బాగుంటది అని ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు అనమాట మా వారు. ఇంకా అలా అలా పెరిగిపోయి అవైతే అన్ని అయిపోయాయి. కొన్నేమో కొనుక్కొచ్చినవి, కొన్నేమో ఫ్రీగా వచ్చినవి. అంటే మా ఆడపడుచు వాళ్ళకి మామూలుగా మెడికల్ షాప్ ఉందన్నమాట. మాకు ఏదన్నా పిల్లలకి ఏదన్నా రాగానే టక్మని అక్కడ నుంచి తెప్పించేసుకుంటాము. ఇంకా మామూలుగా ఇంకా డబ్బులు అలా ఏం తీసుకోరు, ఫ్రీగానే వచ్చేస్తాయి కాబట్టి ఫ్రీగా వచ్చిన మెడిసిన్స్ కి అసలు ఎప్పుడు కూడా మాకు తగ్గలేదండి. ఎంతైనా డబ్బులు ఖర్చు చేయాల్సిందే అన్నట్లు. తర్వాత మళ్ళీ వెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే మాత్రమే మళ్ళీ అక్కడ ఇచ్చేది ఇక్కడ మెడికల్ షాప్ లో ఇచ్చే రెండు కూడా సేమే. కాకపోతే డాక్టర్ ఇచ్చిన వాటికే డబ్బులు ఖర్చు పెడతాం కాబట్టి తగ్గుతుంది, ఫ్రీగా ఇచ్చిన వాటికి మాత్రం తగ్గదు అనమాట. సో అలా అవి ఇవి మొత్తం కూడా అన్ని ఉన్నాయి. మామూలుగా అక్కడ పింగానే కానీ ఒకటి బొమ్మలు అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇంకా కాకపోతే అది బ్లాక్ ది ప్రొఫైల్ డోర్ అయిపోవడం వల్ల ఏం పెట్టినా కూడా కనపడట్లేదు. సో అది ప్లస్ పాయింట్ అయిపోయింది. ఇన్ని రోజులు అన్ని ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా కనపడలేదు అవి. ఇంకా మామూలుగా వైట్ కానీ రోజ్ గోల్డ్ కానీ అలాంటి ప్రొఫైల్ డోర్ అయితే కనిపించేవి, బ్లాక్ అయిపోవడం వల్ల కనపడలేదు. నేను యాక్చువల్గా ఇంటీరియర్ వర్క్ జరిగేటప్పుడు రోజ్ గోల్డ్ది పెట్టమన్నాను, కానీ వాళ్ళు ఇక కిచెన్ కోసం అవి బ్లాక్ తీసుకొస్తూ ఇక మర్చిపోయి ఇక వీటికి కూడా ఇక ఈ బ్లాక్ది తీసుకొచ్చారనమాట. ఇంకా తెచ్చేసిన తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా ఏమి తెలిసిన వాళ్ళు అయిపోయారు మా వారికి. ఇంకా అడగలేకపోయాం అనమాట. అడిగానులే కానీ నేను ఇంకా అలా పెట్టేసానులే మేడం అని చెప్పేసి అన్నారనమాట అప్పుడు. సో ఇంకా అలా ఆ డోర్ వల్ల ఇక అక్కడ ఏమున్నా కనిపించట్లేదు. ఈ రోజు వాటన్నిటిని కూడా క్లియర్ చేసేస్తున్నాను. అంటే కొన్నేమో కొత్తవి ఉన్నాయి, కొన్నేమో ఆల్రెడీ వాడేసినవి అలా ఉన్నాయి అనమాట. బేసిక్ గా మనం ఏదైనా ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 month కంటే ఎక్కువ ఉంచకూడదంట కదా మన దగ్గర. ఇంకా అలా ఎప్పుడన్నా ఉపయోగపడతాయేమో అని చెప్పేసి అలా ఉంచేస్తాం కానీ బట్ అలా ఉంచకూడదంట. ఇంకా పొద్దున్నే ఏంటంటే మామూలుగా ఏదన్నా కావాలని ఓపెన్ చేస్తూ ఉంటే బేసిక్ గా పౌడర్ డబ్బా కానీ మా పిల్లలది అది ఇక్కడే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే అందుబాటులో ఉంటది కావాలన్నా. ఇన్ కేస్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టినా కూడా మా చిన్నోడు మొహం నిండా పౌడర్ పూసుకోవడం, బొట్లు పెట్టుకోవడం అట్లా చేసేస్తాడు. అందుకని ఇంకా పౌడర్ మాత్రం ఇక్కడ పెట్టేస్తాను అనమాట పిల్లలది. ఇంకా అలా అవి పెట్టుకున్నప్పుడు తీసేటప్పుడు ఏంటంటే ఈ పొద్దున్నే పిల్లల్ని రెడీ చేస్తాం కదా, ఈ తీస్తుంటే ఆ మెడిసిన్స్ దాని స్మెల్ కి ఏంటంటే తిప్పేస్తుంది అనమాట పొట్టలో. ప్రతిరోజు అనుకుంటున్నా ఇవన్నీ తీద్దాం అని చెప్పి ఈ రోజు బాగా గుర్తు పెట్టుకొని మరి ఇలా అన్ని కూడా క్లియర్ చేసేసాను. కొన్నేమో మధ్యలో అన్ని మా పిల్లలవి, పైనేమో మా వారివి. మధ్య ఎప్పుడో ఒక 3 months 4 months బ్యాక్ మా వారికి కూడా కొంచెం హెల్త్ బాగాలేకపోవడం అంటే నీరసంగా ఉండడం, ఆకలేకపోవడం అలా జరిగింది అనమాట. ఇంకా అందుకని వెళ్ళి చూయించుకుంటే మా వారికి కూడా అప్పుడు కొన్ని మెడిసిన్స్ అవి ఇచ్చారు. ఇంకా అవన్నీ ఇక మనం వేసుకోవడం తక్కువ, తెచ్చుకోవడం ఎక్కువ కదా. అవసరం లేదు అనుకున్నా కూడా తెచ్చేసుకుంటాం, కానీ వచ్చిన తర్వాత వేసుకోము. ఇంకా అలా అన్ని కూడా క్లియర్ చేసేసాను అనమాట. ఈ గ్యాప్ లో మా వారు అన్నం పెట్టమంటే ఇంకా తనకైతే అన్నం పెట్టేసి ఇచ్చాను. ఇంక ఈ రోజు పప్పు చేశాను అనమాట, టమాటో పప్పు. ఇంకా అలా పెట్టేసి ఇచ్చాను అనమాట. ఇంకా మా చిన్నోడు ఏం చేశాడంటే అసలు ఈ రోజు పొద్దున్న నుంచి కూడా పిచ్చుకొక్కలాగా ఎతికానండి రిమోట్ కోసం, టీవీ రిమోట్ కోసం. మామూలుగా ఏదన్నా మూవీ చూస్తాను అనమాట నేను మార్నింగ్ టైంలో. ఇంకా అలా రిమోట్ కోసం అసలు ఎంతలా వెతికానంటే వాడు దాచిపెట్టిన సంగతి తెలీదు. పిల్లలు ఎక్కడో ఒక్కడి దగ్గర పడేసి ఉంటారేమో అని చెప్పి ఇక్కడ మొత్తం బెడ్రూమ్ మొత్తం వెతికాను కానీ అస్సలు కనపడలేదు అనమాట. తీరా వాడు వచ్చిన తర్వాత నువ్వు రిమోట్ ఎక్కడ పెట్టావమ్మా అని చెప్పి నన్ను అడుగుతున్నాడు. అంటే మధ్యాహ్నం వరకే, వాడికి ఈరోజు సాటర్డే కదా, మధ్యాహ్నం వరకే ఉంటది. రిమోట్ ఎక్కడ పెట్టావని నన్ను అడుగుతుంటే నేను ఎక్కడ పెట్టాను, నువ్వేరా ఎక్కడో పెట్టావు, నాకు తెలీదు, మీరిద్దరు ఎవరో దాచుకున్నట్టున్నారంటే అప్పుడు తీసాడండి. ఆ కింద కబోర్డ్స్ ఉన్నాయి కదా దానిలో పెట్టాడు
పెట్టాడనమాట. వాడు అక్కడ పెట్టడం నేను నిన్న నైట్ చూశాను. కానీ నాకు ఆ టైంకి కరెక్ట్‌గా స్ట్రైక్ అవ్వలేదనమాట. అక్కడికి మొత్తం వెతికాను గానీ వాడు దాచిన సంగతి నాకు గుర్తు రాలేదు సడెన్‌గా. ఇంక వాడొచ్చి తీసేసరికి అబ్బా! నేను రాత్రి చూశాను గదా! మరి ఇక్కడెందుకు చూడలేదా అనిపిచ్చింది. అలా చేశాడు. ఇంక రాగానే వచ్చేసి ఇక షార్ట్స్ చూస్తాడు బాగా వాడు. ఇంకా అవి పెట్టేసుకున్నాడు. ఇంక నేనేమో ఆ గ్లాసులు అవన్నీ కూడా ఒకసారి కాలిన్‌తో క్లీన్ చేసేసాననమాట. కబోర్డ్స్ అవన్నీ కూడా. పిల్లలు ఉన్నారంటే ఇక తింటానే చేతులు ఎళ్ళేసి పెట్టేస్తూ ఉంటారు కదా! ఇంకా అలా మరకలు అవి ఉంటే ఇంకా మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసాను. ఇంకా కూరగాయలు అవి ఉన్నాయి. అవి సర్దుదాం అనేసరికి బయట సౌండ్ వస్తుందనమాట. ఏంటా అని చూస్తే వర్షం అయితే పడుతూ ఉంది. ఇంకా మా చిన్నోడు చూడండి హెల్మెట్ పెట్టుకొని వర్షంలో సైకిల్ తొక్కాలంట. ఇంకా కిందకి వెళ్ళి హెల్మెట్ పెట్టుకొని మా వారు కిందకి వెళ్ళి ఆడుకో అన్నారు. ఇంకా మా నాన్న ఆడుకోమన్నాడని చెప్పేసేసి వాడు కిందకి వెళ్ళి అలా హెల్మెట్ పెట్టుకొని సైకిల్ కిందేమో అత్తయ్య అరవలేక అల్లాడిపోతున్నారు. ఇంక పైనుంచి అరిసేసరికి ఇంకా అలా లోపల పెట్టేస్తున్నాడు అనమాట. అస్సలు కాలు నిలబడదండి వాడికి ఒక దగ్గర. కిందకి పైకి తిరుగుతూనే ఉంటాడు. కిందకి వెళ్ళినా కూడా ఏ ఒకటి ఆగం చేయడము అలా బయట మామూలుగా వాడు ఆడుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. కానీ ఒక్కడే కూడా ఆడుకుంటాడు. ఇంకా ఎవరన్నా ఉంటే మాత్రం అసలు ఇంకా బాగా అసలు ఇంకా మనం ఎవ్వరం గుర్తురామన్నమాట. చక్కగా ఆడుకుంటాడు. టీవీకి మాత్రం ఇంకా ఒక్కడే ఉండి బోర్ కొడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ చూస్తాడు. ఇంకేం చూడడు అనమాట వాడు. షార్ట్స్ బాగా చూస్తాడు వాడు. ఇంకా అలా కామెడీ షార్ట్స్ అవి ఉంటాయి కదా అవి చూస్తాడు. వంటలు కానీ అట్లాంటివి ఏం చూడు. చిన్నపిల్లలు వచ్చినవి అట్లాంటివి చూస్తాడు అనమాట. సో అది ఇంకా వాడి విషయం పక్కన పెడితే ఇంక ఇక్కడ ఏంటంటే కూరగాయలు తీసుకొచ్చారు మా వారు. ఇంకా వాటన్నిటిని కూడా నీట్గా సర్దేస్తున్నాను అనమాట నెట్ బ్యాగ్స్ లో అయితే. కూరగాయలు ఏంటంటే పర్టికులర్ గా సండేనే తెచ్చుకోవాలి మండేనే తెచ్చుకోవాలని ఏమి ఉండదు. మార్కెట్కి వెళ్ళి ఫోన్ చేస్తారు ఏమేం కావాలి అని. ఏ ఒకటి తీసుకురా అంటాను. లేదు ఏ ఒకటి చెప్పంటారు. నీకు నచ్చినవి ఏ ఒకటి తీసుకురా అని అంటాను. కానీ మళ్ళీ తెచ్చిన తర్వాత ఇవెందుకు తెచ్చావు అವೆందుకు తెచ్చావు అంటావు నువ్వు అనేసి నువ్వే చెప్పంటారు. సో ఇంకా అక్కడ ఉన్న లిస్ట్ చదువుతా ఉంటారు అనమాట. ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి. సో ఇంకా అలా ఏవో కొన్ని చెప్తాను రెగ్యులర్ గా తినేవెళ్ళండి. ఇంకా అవి అయిపోయిన తర్వాత తెచ్చుకుంటాం అనమాట. అవి చాలా రోజులు వస్తాయి. పర్టికులర్ గా కూరగాయలే కాదు ఇక వేరేవి కూడా ఏవో ఒకటి వండుకుంటూ ఉంటాం కాబట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాం అనమాట. ఎటు నైట్ డ్యూటీకి వెళ్తారు కదా మార్నింగ్ ఇంకా మంగళగిరి మార్కెట్ లో వెజిటబుల్స్ అవి ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి ఇంకొచ్చేటప్పుడు తీసుకొస్తారు. సో అదనమాట. ఇక కూరగాయలన్నీ కూడా బ్యాగ్స్ లో వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. అండ్ పచ్చిమిర్చి కూడా తొడియాలు తీసేసి పెట్టేస్తాను అనమాట. వాటిని మాత్రం నెట్ బ్యాగ్ లో వేయను. ఎందుకంటే అవి ఊరికే పండిపోతాయి వడబడినట్లు అయిపోతాయి. అందుకని చెప్పేసి జిప్ లాక్ బ్యాగ్ లో వేసిస్తాను. మిగిలినవన్నీ నెట్ బ్యాగ్ లో వేసిస్తాను అనమాట. ఇంకా మామిడికాయలు కూడా తెచ్చారు. ఇంకా నాకు తెలిసి ఇవే చివరి మామిడికాయలు అనుకుంటా. చాలా చిన్నగా ఉన్నాయి. 3 కిలోలు 300 ఏమో అన్నట్లు ఉన్నారండి. 200 అన్నారు మరి. ఆ చిన్నవి ఇవి అంత టేస్ట్ ఉండవు అనేసి అన్నాను కానీ టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట. తీయగా ఉన్నాయి. సో అదనమాట. ఇంకా వాటిని కూడా అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అవొస్తుంది. ఇంక ఈ రోజు వర్షం పడింది కదా ఏదన్నా సూప్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తో ఇంకా అలా సూప్ చేస్తున్నాను. ఉల్లిపాయ ఇంకొంచెం అల్లము అలాగే వెల్లుల్లిపాయ క్యారెట్ ఇంకా క్యాప్సికం అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఉన్న వెజిటబుల్స్ అన్ని కూడా వేసేసి ఇంకా మన దగ్గర ఇది ఉంటది కదండి క్యాబేజ్ ఉంటే అది కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి. సో ఇంక ఇవైతే వేసాను. అన్ని వేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇంకా కొంచెం స్వీట్ కార్న్ ఉంటే అవి కూడా వేసేసాను అనమాట. వేసి ఒకసారి బాగా అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేస్తే కొంచెం అవి మగ్గుతాయి. నెయ్యి కూడా పెద్దగా అవసరం లేదు. కొంచెం సరిపోద్ది అనమాట. ఇంకా మూత పెట్టేస్తే కొంచెం అవి మగ్గుతూ ఉంటాయి. ఇంకా అలా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఒక 3.5 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసేసాను అనమాట. ఇంకా అక్కడైతే కొంచెం రాగి పిండి తీసుకున్నాను. ఎందుకంటే ఈ రోజు రాగి పిండితో ఈ వెజిటబుల్ సూప్ చేస్తాను అనమాట. మామూలుగా మనం కార్న్ ఫ్లోర్ తో చేసుకుంటాం కదా. కార్న్ ఫ్లోర్ తో చేసుకున్న దానికంటే ఇలా రాగి పిండి వేస్ట్ చేసుకుంటే ఇంకొంచెం హెల్దీ అవుతుంది కదా అది.
అందుకని చెప్పేసి ఈరోజు నేను రాగి వెజ్ సూప్ అయితే చేస్తున్నాను. సో అది కూడా ఒక 3½ స్పూన్స్ అలా వేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ సిమ్లో పెట్టేశాను అనమాట. వాటర్ వేసేసి ఇంక ఈ లోపు బాయిల్ అవుతూ ఉంటాయి. ఇల్లు అది ఊడ్చేద్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇల్లు ఊడ్చేస్తున్నాను. వాసిక్ కూడా ఇంకా రాలేదు, కొంచెం టైం ఉందిలేండి. కాకపోతే నాకు ఇంకా నైట్ పూజ అది చేసుకోవాలి, ఇంకా కొంచెం క్లీనింగ్ చేయాలన్నమాట. పూజ మందిరము ఇంకా బండలు అవి మాప్ పెట్టుకోవాలి. ఇంకా వాడు వచ్చేలోపు కొంచెం బండలు అవి మాప్ పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఇక ఫస్ట్ అలా గబగబా ఇల్లు ఊడ్చేస్తూ ఉన్నాను. ఇల్లు ఊడ్చేసి ఇంకా మాప్ పెట్టేసుకుంటే ఇంకా వాడు వచ్చినా కూడా తర్వాత ఏంటంటే మనం మాప్ పెడతా ఉంటే అటు ఇటు తిరుగుతా ఉంటారు. ఆ బండ్లు జారిపోయి ఎక్కడ పడిపోతారా అని చెప్పేసి అదొక భయము. అందులోను మాప్ పెడుతున్నప్పుడు తిరిగితే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది కదా. సో ఇంకా అందుకని ఇంకా ఫాస్ట్ గా ఊడ్చేసాను అనమాట. ఇంక ఈలోపు ఇక్కడ వాటర్ కూడా మరిగిపోయాయి. ఆ మరిగిన వాటర్ లో ఇక్కడైతే రాగి పిండి అలా లమ్స్ ఏం లేకుండా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఏంటంటే ఇప్పుడు టేస్ట్ కింద ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసాము, సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని, నా దగ్గర ఏంటంటే ఇక్కడ స్వీట్ అండ్ స్పైసీ కెచప్ ఉందన్నమాట, అది కొంచెం అలా వేసుకున్నాను. ఇది వేసుకుంటే కొంచెం స్వీట్ గా స్పైసీగా మనం మామూలుగా రెస్టారెంట్ లో తాగుతూ ఉంటాం కదా అలా బాగుంటుంది. ఇది కనుక లేకపోతే కొంచెం చిల్లీ సాస్ కొంచెం టొమాటో కెచప్ వేసుకోండి, అలా కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా అలా వేసేసి కొంచెం ఒక బాయిలింగ్ అలా రానిచ్చేసి ఇంకా అలా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంక అక్కడైతే సూప్ కూడా రెడీ అండి. సాస్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే సాస్ వేయడం వల్ల మళ్ళీ అన్హెల్దీ అయిపోయింది అంటారేమో, అంత మొత్తం క్వాంటిటీ మీద నేను వేసింది ఒక 1 స్పూన్ 1½ స్పూన్ అండి. సో అది మొత్తం ఒకళ్ళ మీద తినేయం కదా, బట్ కొంచెం టేస్ట్ కోసం తప్పదు, అప్పుడప్పుడు అలా వేసుకుంటూ ఉండాలి. సో ఇంకా అలా వేసేసాను. ఇంక అక్కడ సూప్ అయితే రెడీ. ఇంక ఇక్కడైతే ఇల్లు కూడా మాప్ పెట్టేస్తున్నాను అనమాట. పొద్దున్న పూజ చేయడం కుదరలేదన్నమాట. ఇంకా కింద అసలు చెట్లకి పువ్వులు అట్లా అయితే ఏమీ లేవు. ఇంకా కొంచెం పూజా మందిరం అదంతా కూడా క్లీన్ చేయాలి మాప్ పెట్టుకొని. ఇంకా మధ్యాహ్నం వాస్వికి లంచ్ బాక్స్ ఇస్తాను. సో అలా పొద్దున పూట పూజ చేసేసరికి లేట్ అయిపోతుంది అనమాట. అంటే మామూలుగా రెగ్యులర్ గా చేసే పూజే కానీ అన్ని క్లీన్ చేసేసరికి ఇంకా అలా లేట్ అయిపోతుంది. ఇంకా అందుకే సాయంత్రం చేసుకుందాంలే ఈ రోజుకి అని చెప్పేసి, అందులో ఏంటో పొద్దున కొంచెం ఏదోలాగా అనిపించింది, ఇంకా సాయంత్రం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా పొద్దున చేయలేదన్నమాట. ఇంకా అలా అన్ని కూడా ఇల్లంతా మాప్ పెట్టేసేసి ఇంక ఈ లోపు పెద్దోడైతే వచ్చేసాడు. ఇంక ఇక్కడ వీళ్ళకి సూప్ అయితే వేసేసి ఇచ్చాను అనమాట. ఇందాక వీళ్ళిద్దరు లేరు, కిందేమో పడుకున్నారనమాట. కిందకి వెళ్ళి మా వారని మా చిన్నోడు కిందకి వెళ్ళి పడుకున్నారు. ఇక అలా ఇక వాళ్ళకి కూడా ఇవ్వలేదన్నమాట. ఇంక ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళందరికీ సూప్ వేసేసి ఇచ్చేసాను. ఇంకా నేను మాత్రం ఏం తాగట్లేదు. మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా లంచ్ కూడా చేయలేదు, ఎందుకంటే సాటర్డే ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి నైట్ తిందాంలే అనే ఇదితో నేనైతే ఇంకేం తినలేదు అనమాట. పూజ అయిపోయిన తర్వాత తినొచ్చులే అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే సూప్ వేసేసి ఇచ్చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఇక్కడ పూజా మందిరం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. అంటే లాస్ట్ వీక్ కూడా నేను లేను కదా, పూజ అయితే చేయలేదన్నమాట. మామూలు డేస్ లో చేసినా చేయకపోయినా ఖచ్చితంగా సాటర్డే రోజు మాత్రం చేస్తాను. ఇంకా మామూలుగా అంతగా చేయను, ఇక ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు చేస్తాను. కానీ నిత్య పూజ అయితే మీ చేయను. చేసుకోవాలి నిత్య పూజ అని ఉంటది కానీ ఏమో ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసరికి పిల్లల్ని పంపించి మళ్ళీ అక్కడ నుంచి ఉండే పనులు అంటే టైం ఉంటది, ఖచ్చితంగా పూజ చేయలేనంత టైం ఉండదు. కానీ మరి ఎందుకో తెలీదు, బతికిస్తున్నామా లేకపోతే ఇంకేదన్నా ఈ పనుల వల్ల అనేసి అర్థం కాదనమాట. కానీ నాకైతే నిజంగా అండి ఎన్నో సార్లు అనుకున్న ప్రతిరోజు పూజ చేసుకుందాం, చక్కగా ఉంటది మందిరం ఇల్లు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అనేసి, కానీ అక్కడ మాత్రం చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా లాస్ట్ వీక్ కూడా చేయలేదు కాబట్టి ఈ రోజు మాత్రం పూజ మందిరం మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. మామూలుగా ముందే బండలు అవి మాప్ పెట్టేసుకున్నాను కదా, స్నానం చేసి వచ్చిన తర్వాత బండలు మాప్ పెట్టడం అనేది నాకు నచ్చదనమాట. అందుకని ముందుగానే మాప్ పెట్టుకుంటాను. కానీ ఇంక ఈ క్లీనింగ్ అంతా మాత్రం అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే లోపల ఉన్నవన్నీ కూడా తీసేసి ఇంకా ఉంటాయి కదా దీపారాధన కుందులు అవన్నీ కూడా కడిగేద్దాం అనేసి షింక్ తెచ్చి పెట్టేశాను. ఇంకా ఇవన్నీ పటాలంతా కూడా తీసేసి ఇక నేనేంటంటే దీనికి కూడా ఒక వైప్ పెట్టుకుంటాను అనమాట. మామూలుగా ఓన్లీ పటాలు క్లీన్ చేయడానికి మాత్రమే ఇది, ఇంకా దేనికి యూజ్ చేయనండి. మామూలుగా పటాలు యూజ్ చేయడానికి
మళ్ళీ వేరు వేరే యూజ్ చేయలేము, దీనికంటే సపరేట్గా ఒకటి పెట్టుకుంటాం కదా. సో అలాగ నేను ఏంటంటే ఈ వైపు ఒకటి పెట్టుకుంటాను, ఇది ఓన్లీ ఇక పటాలు క్లీన్ చేసి మళ్ళీ దాన్ని దాచిపెట్టేస్తాను అనమాట. అంటే సేమ్ కలర్ ఉంది కిచెన్ లోది కూడా, ఎల్లో కలర్ కిచెన్ లోదేమో అనుకుంటారని ముందే చెప్తున్నాను. సో సపరేట్ గా పెట్టుకొని ఇంకా పటాలకి చక్కగా తుడుచుకుంటాను. ఇంకా తర్వాత ఈ మ్యాట్ ఉంటది కదా, సో అది కూడా ఒకసారి వాటర్ తో అలా క్లీన్ చేసేస్తాను. అది ఇక జస్ట్ మామూలుగా వాటర్ అంతా కూడా ఈజీగానే ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి అలా కాసేపు బయట వేసిస్తాను. ఏమన్నా తడి ఉంటే ఇంకా తుడిచేసేసి మళ్ళీ లోపల వేసేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత పటాలన్నిటికీ కూడా చక్కగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో ఇంటీరియర్ వర్క్ ఇదంతా కూడా ఆల్మోస్ట్ నేను అనుకున్నట్లే వచ్చింది, కానీ బట్ పూజ మందిరం ఒక్కటేనండి అలా ఆగిపోయింది అనమాట. దాన్ని కూడా అసలు అది తీసేసి పైకి ఎక్స్టెండ్ చేద్దాము అని, మామూలుగా ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం కదా, ఇట్లా పైకి ఎక్స్టెండ్ చేసి పైన పెట్టుకుంటూ ఉన్నారు హైట్ గా, అలా చేపిద్దాం అనుకున్నాను. కానీ ఇక అదొక్కటే అవ్వలేదు. అది అప్పుడు కూడా గుర్తొస్తా ఉంటది అనమాట నాకు, పూజ చేసి అప్పుడు కూడా అనుకున్నాను అప్పుడు, కానీ అవ్వలేదు. ఇది ఒక్కటి కూడా చక్కగా అలా ఉన్నట్లయితే బాగుండేదేమో అనిపించేది నాకు. కాకపోతే అప్పుడు ఇక అవ్వలేదు, అది వేరే విషయం లేండి. సో అది ఇంకా అలా ఫైనలీ బయట తులసమ్మ వారికి కూడా చక్కగా బొట్లు అవి పెట్టేసుకున్నాను అనమాట. ఈ రోజు తులసమ్మకు కూడా దీపం అయితే పెడదాం అనుకుంటున్నాను. తులసమ్మకు దీపం పెట్టి చాలా రోజులు అయిపోతుంది. మామూలుగా పువ్వులు కడ్డీలు అవి పెడుతున్నాను, కానీ దీపాలు పెట్టి చాలా రోజులు అయిపోతుంది అనమాట దీపం పెట్టేసి. ఇంకా అందుకని ఈరోజు తులసమ్మ వారికి కూడా దీపం అయితే పెడదాం అనుకొని ఇంకా అలా చక్కగా బొట్లు అవి పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకొని. ఇంకా ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ అన్ని కూడా కావాల్సినవి నైవేద్యంగా అంటే మామిడి పళ్ళు తెచ్చారు కాబట్టి ఇంకా అవే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా అస్సలు పువ్వులే దొరకలేదండి. కిందకి వెళ్తే నందివర్ధన పూలు ఉంటాయి కదా, అవి ఒక 5-6 దొరికాయి అనమాట అంతే. మధ్యాహ్నము శనగడిని తీసుకురావడానికి అని వెళ్తారు మా వారు. అప్పుడు చెప్దాం అనుకున్నా మా వారికి, వెళ్ళే అప్పుడు పువ్వులు తీసుకురా అనేసి. అసలు తను ఏంటంటే నిద్రపోయారు అనమాట. అప్పటి వరకు గుర్తుంది, ఇంకా వెళ్ళే టైంలో నన్ను లేపు అని చెప్పేసి అనేసరికి ఇక మర్చిపోయాను అనమాట. మామూలుగా అప్పటి వరకు గుర్తు పెట్టుకున్నాను, కానీ ఇంకా లేపి ఇక లంచ్ బాక్స్ ఇచ్చి రావడానికి అని వెళ్తుంటే ఇక ఆ టైంలో మర్చిపోయాను పువ్వులు చెప్పడము. ఇంక మళ్ళీ తర్వాత తను ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, అబ్బా పువ్వులు చెప్పడం మర్చిపోయానే అనేసి. ఇంకేం చేస్తాము, మనసుంటే మార్గం ఉంటది అన్నట్లు ఇక తులసి దళాలు ఉన్నాయి కదా, ఇక అవి కోసుకొచ్చేసి అలా కొన్ని పువ్వులు ఇంకా దళాలతో ఇంక ఈ రోజు అయితే నైట్ కి సింపుల్ గా ఇలాగ శనివారం పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా బయట కూడా అమ్మవారి దగ్గర దీపం అయితే పెట్టేశాను. సో అలా జరిగిందండి. ఇంకా పువ్వులు ఏం లేకపోతే మాత్రం అస్సలు లేకుండా ఏమి ఉండవు. ఒక 2-3 దొరికినా కూడా ఇంకొన్ని వెన్నముద్దు పువ్వులు అవి ఉంటాయి. ఇంకా మందారాలు అంటే సాయంత్రం మనకు అసలు దొరకవు కదా, అసలు లేవులేండి, ఇప్పుడు కొయ్యట్లేదు అనమాట. అందులోనూ మామయ్య మార్నింగ్ టైం పూజ చేస్తారు కాబట్టి మార్నింగ్ మామయ్య కోసేసి ఉంటారు. ఇంకా అలా సాయంత్రానికి ఏమీ లేకపోయేసరికి ఇంకా అలా కొంచెం నందివర్ధన పువ్వులు ఇంకా తులసి దళాలతో పూజ అయితే చేసేసానండి ఎలాగోలా. ఇంకా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే కొంచెం సూప్ ఉంటే అది నేను తాగేసేసాను అనమాట. ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను పొద్దుటి నుంచి ఏం తినలేదు కదా, అన్నం వండుదాం అనుకున్నాను, కానీ ఇంకా సూప్ తాగేసరికి చాలా హెవీగా అనిపించింది అనమాట నాకే. ఇంకా వీళ్ళకి కూడా అలానే ఉంటది, ఇంకా అన్నం అంటే మళ్ళీ పెద్దగా తినరు అని చెప్పేసి ఇంకా చపాతీ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్ గా ఇక అప్పుడు కొంచెం టైం అయిపోయింది అనమాట, లేట్ అవుతుంది. ఇంకా చపాతీ చేసే వరకు ఇంకొంచెం లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా గోధుమ పిండిని కలిపేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి దోశ బ్యాటర్ లాగా కలిపేసి ఇంక ఇలా దోశలు అయితే పోస్తూ ఉన్నాను. ఇంకా క్విక్ గా అయిపోవాలి ఇన్స్టెంట్ గా అంటే మార్నింగ్ టైంలో అయినా ఇలా సాటర్డే నైట్ అయినా ఇంక ఇది చేసేస్తాను అనమాట. ఇందులో సైడ్ డిష్ గా ఏమీ లేదనుకోండి, కొంచెం కారం వేసుకొని ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉంటే కొత్తిమీర వేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటాయి అనమాట. కారం ఉల్లిపాయలు తగులుతూ అసలు ఆ దోశలు ఇంకా బాగుంటాయి. కానీ ఇంకా నాకు మార్నింగ్ చేసిన పప్పు ఉందన్నమాట, ఇంకా పప్పుతో తినేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే సింపుల్ గా దోశలే వేసేసాను. సో అదండి ఈ రోజు ఇంకా డిన్నర్ కి అయితే ఇలా గోధుమ పిండితో చేసిన అట్టు ఇంకా దోశ అన్నమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్. నాకు దోశ కాంబినేషన్ అంటే దోశ పప్పు చపాతీ పప్పు ఇవి చాలా ఇష్టం అన్నమాట. మా పిల్లలు కూడా బాగానే తింటారు. మా పెద్దోడు పప్పు బాగా తింటాడు అనమాట. సో ఇంకా అలా తినేద్దాంలే అనేసి ఇంకా దోశలో పోసేసాను అనమాట. ఇంకా వీళ్ళు చూడండి ఇంటినే ఇక ప్లే గ్రౌండ్ చేసేసారు. ఇక కిందకి వెళ్ళి ఆడుకోండ్రా అంటే ఆహా ఆడుకోవాలి, ఇంకొక పక్క టీవీ చూడాలి. మా వాడు షిన్చాన్ డోరేమోన్ అవి చూస్తాడనమాట. ఇంకా ఆడుకోవాలి టీవీ చూడాలి, ఇంకా అలా ఇంట్లోనే ఆడుకుంటే ఇంకా అలా టీవీ చూస్తా ఉన్నారు. వాటితో మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట.
స్కూటర్స్తో. సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను కూడా డిన్నర్ అయితే చేసేస్తూ ఉన్నానండి. చక్కగా పప్పు ఇంకా సూప్ తాగేసరికి చాలా హెవీ అనిపించింది. ఆ రోజు నేను 10కో ఏమో తిన్నాను అనమాట. రాగి పిండి వేసాము, అందులో అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఇంకా అలా కొంచెం హెవీ అనిపించింది. అందుకని వాళ్ళకి ముందే పెట్టేశాను, కానీ నేను తినేసరికి మాత్రం 10 అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత కిచెన్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఈరోజు టైం ఎంత అయిందంటే 11:15 అయిందనమాట. ఎందుకంటే మా పిన్ని కాల్ చేస్తే ఇంక అలా దాదాపుగా ఒక గంట సేపు అయితే మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట. ఇంకా దానివల్ల ఇక మనం ఫోన్ నేనేంటంటే అందులోనూ ఇక గిన్నెలే కదా ఏముందులే కడిగేయచ్చు అన్నట్లు తిరిగి కూర్చొని మాట్లాడాను. ఇంకా అలా గిన్నెలు కడిగేసరికి లేట్ అయిపోయింది అండ్ పడుకునేసరికి అలా 11:15 అలా అయితే అయిపోయింది. సో ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.